షర్ట్లు పెంచకపోతే సిఎస్ జైలుకే. ఇది ఎక్కడ అన్యాయమే? దొరను కొట్టలేక దొర తొత్తును కొట్టినట్టు సిఎస్ని వెళ్ళి వాడిని మొత్తం షర్ట్లు నరికి పారే అక్కడ బిల్డింగ్లు కడదామన్నదేమో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. కానీ దొర పంపితే పోయినోనికి మేము ఉరి శిక్ష ఎత్తాం, జైలు ఎత్తామని మీరు సెకండ్ పర్సన్ని బెదిరించడం ఏంది? ఇది ఎక్కడే అన్యాయం ఇది? కంచగచ్చిబౌలి ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక. సిఎస్తో పాటు అరడజన్ అధికారులపై చర్యలు తప్పవు. లాంగ్ వీకెండ్ను ఆసరగా చేసుకొని ప్రీ ప్లాన్డ్గా చెట్లను నరికేశారు. అధికారుల తీరును సమర్థించొద్దు. సిజేఐగా జస్టిస్ గవాయ్ ఆగ్రహం. మొక్కలను పెంచుతున్నట్లు తెలిపిన ప్రభుత్వ తరపు అడ్వకేట్ సింఘ్వి సిఈసి రిపోర్టుకు కౌంటర్ దాఖలకు 4 వారాల టైం కావాలని విజ్ఞప్తి. జూలై 23కు తదుపరి విచారణ వాయిదా. మరి ఇది మెడకు చుట్టుకోకముందే ఆ సిఎస్ను కాపాడుకోరు. ఒకవేళ సిఎస్ జైలు కాడికి పోయినాక ఇదంతా రేవంత్ రెడ్డి గారే చేయమన్నారు, రేవంత్ రెడ్డి గారి వల్లనే మేము షెట్లను నరికినామంటే రేవంత్ రెడ్డి గారిని కూడా పట్టుకరాపోర్రి అంటారు. కాబట్టి సిఎస్ను కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు భద్రంగా ఉన్నట్టు, సిఎస్ను కాపాడుకోకపోతే రేవంత్ రెడ్డి గారి ఇదే మంత్రివర్గము ఎమ్మెల్యేలంతా లోపలికి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోరు.